తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాని ఇంటి వద్ద ధర్నాకు దిగి అరెస్టై విడుదలైన తర్వాత రాహుల్ కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో పరీక్షా విధానం, విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేయాలని కోరారు. నిరసన తెలిపే హక్కును అణచివేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలపై పార్లమెంటులో చర్చకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ అధికార నివాసం వద్ద మెరుపు ధర్నాకు దిగిన విపక్ష నేతలను రాత్రి పోలీసులు విడుదల చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రతిపక్ష నేతలను విడుదల చేశారు. పోలీసుల బలవంతపు తరలింపు, తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగిన హైడ్రామా అనంతరం అరెస్టు చేసిన ప్రతిపక్ష నేతలను కొన్ని గంటల నిర్బంధం తర్వాత విడిచిపెట్టారు. మంగళవారం సాయంత్రం రాహుల్ను అదుపులోకి తీసుకుని మోడల్ టౌన్లోని ఛత్రసాల్ స్టేడియానికి తరలించారు. కొన్ని గంటల అనంతరం రాహుల్ను విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. నీట్ సహా పలు అంశాలపై పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం సుముఖంగా లేదనే విషయం స్పష్టమయ్యాకే తాము ఆందోళనకు దిగామని రాహుల్ తెలిపారు. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని జాతీయ స్థాయిలో ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. విద్యార్థులపై జరిగిన దారుణానికి ప్రధాని మోదీ వారికి క్షమాపణలు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. Why is the Indian education system collapsing? Why are papers leaking? Why is education so expensive in India? Why do families have to destroy themselves financially to educate their children? These are legitimate questions. And there's absolutely nothing wrong with asking these questions. Students की मांगे हैं, पहला धर्मेंद्र प्रधान और अमित शाह का रेजिग्नेशन, दूसरा की स्टूडेंट्स को जिन्होंने मारा है, जिन्होंने ह्यूमिलिएट किया है, उन पर एक्शन लिया जाए और जो भी स्टूडेंट्स पर केसेस हैं उनको हटाया जाए. पूरी ऑपोजिशन चाहती है कि ये जो इशू है देश का सबसे बड़ा इशू है, इस पे लोकसभा में, राज्यसभा में डिबेट हो और हम अपनी बात रख सकें. मेरा मोदी जी से एक सजेशन है, एज एलओपी जो आपकी सरकार ने, आपके होम मिनिस्टर ने किया, उसके लिए आप देश के स्टूडेंट से माफी मांगिए और जल्दी से जल्दी एग्जामिनेशन सिस्टम और एजुकेशन सिस्टम्स पर रिफॉर्म शुरू कीजिए. మరో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని అరెస్టు చేసిన పోలీసులు మందిర్ మార్గ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రియాంకను కలిసేందుకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అక్కడికి వెళ్లగా తొలుత ఆమెను లోపలికి పంపేందుకు పోలీసులు నిరాకరించారు. ఆ తర్వాత కాసేపటికి లోపలికి పంపారు. కాసేపటికే ప్రియాంకను పోలీసులు విడుదల చేశారు. నిరసన తెలిపే హక్కును అణచివేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా ప్రియాంక అన్నారు. విద్యార్థులతో కలిసి పోరాడతామని తేల్చి చెప్పారు. Right to protest is a fundamental right, and no government has the right to suppress that right. This is a democracy. This is a democracy which belongs to the people. It belongs to the youth. Parliament belongs to the youth. We are elected by them, and we cannot continue like this without a discussion. We cannot continue without change. We cannot continue ignoring them. And certainly, it is unacceptable that they should be beaten in the way they were beaten yesterday. It is unacceptable. And we do not accept it. We will fight for them. We will fight with them. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా మరికొందరి విపక్ష ఎంపీలు, నేతలను కింగ్స్వే క్యాంప్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అనంతరం వదిలేశారు. పంజాబ్ మాజీ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ, ఎంపీలు కొడికున్నిల్ సురేష్, సుఖ్జిందర్ రంధావా తదితరులు అరెస్టైన వారిలో ఉన్నారు. అటు తమ నేతల అరెస్టుకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు నిర్వహించింది. మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళలో నిరసనలు జరిగాయి.